నేను మీ శ్రీను రిలాక్స్. ఇప్పుడు మనం ఉన్నది విజయవాడలో రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఇక్కడ నుండి రాజమండ్రి వరకు ట్రైన్ జర్నీ చేసి ఈ ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ట్రైన్ వచ్చి తెల్లవారుజామున 5 గంటలకి స్టార్ట్ అవుద్దండి. విజయవాడ నుండి విశాఖపట్నం న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అండి. ఇది విజయవాడలో బయలుదేరిన తర్వాత చీకటిగా ఉందని చెప్పేసి కొంత ఏరియా నేను తీయలేదండి. ఎందుకంటే చీకట్లో వీడియో సరిగా కనపడలేదు. అందుకని కొంచెం తెల్లవారిన నుండి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం పవర్పేట క్రాస్ అయ్యామండి. ఇప్పుడే మన ట్రైన్ వచ్చి ఏలూరు ఎంటర్ అయిందండి. ఈ ట్రైన్ జర్నీ నేను ఫస్ట్ టైము స్టార్ట్ చేశానండి. ఈ వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుండి వరి పొలాలు వ్యూ చాలా బాగుంటుందండి. అందుకని ఇక్కడ నుంచి స్కిప్ చేస్తూ వీడియోస్ తీసినా కానీ వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. పొలాల్లో వరి కుప్పలు ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయండి. చూడండి, కొంచెం కొబ్బరి చెట్లు కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇది కూడా దెందులూరు స్టేషన్. ఇది నెక్స్ట్ వచ్చేది భీమడోలు. చెన్నై కలకత్తా నేషనల్ హైవే అండి. పైన ఈ ఫ్లైఓవర్ కింద నుంచి క్రాస్ చేద్దాం మనం. ఇప్పుడు మనం భీమడోలు ఎంటర్ అయ్యామండి. నేను ఈ వీడియో కంటే ముందు మన రాజధానిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే కొండపల్లి ఉరుసు, విజయవాడ పూల మార్కెట్ మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోలే తీసి అప్లోడ్ చేసి పెడతా ఉన్నానండి. మన ఛానల్లో చూడవచ్చండి. ఇప్పుడు మనం క్రాస్ అయిపోయేది పొల్లా స్టేషన్ అండి. ఈ పొలంలో కొబ్బరి చెట్లు చూడండి ఎంత వరుస క్రమంలో ఉన్నాయో. మనం ఇప్పుడు చేబ్రోలు స్టేషన్ క్రాస్ చేస్తున్నామండి. ఇప్పుడు మనం బాదంపూడి స్టేషన్ క్రాస్ చేస్తున్నాం. ఈ బాదంపూడి దాటిన తర్వాత అన్ని ఇటకల బట్టీలే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇటకల బట్టీలే. మన ఛానల్లో వీడియోలు మొత్తం మినిట్ టు మినిట్ అన్నీ కూడా లొకేషన్లో క్లియర్గా చూపిస్తున్నానండి. దయచేసి వీడియోలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వావ్, ఇక్కడ ఊర్లో చూడండి మొత్తం అన్నీ కూడా పెంకుటిల్లే. ఇదిగో మనం చూసిన కాడ నుంచి కూడా అన్ని పెంకుటిల్లే ఉన్నాయండి. మనం ఇప్పుడు త్వరలో తాడేపల్లిగూడెం ఎంటర్ అవుతున్నాం అండి. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం స్టేషన్కి వచ్చామండి. ఇక్కడ ట్రైన్ కాసేపు ఆగింది. ఇక్కడ ఒక దృశ్యం చూడండి, కొబ్బరి చెట్లు ఒకే లెవెల్లో వాళ్ళని అక్కడ. ఇప్పుడు మనం నిడదవోలు జంక్షన్ వచ్చామండి. వావ్, ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. కొబ్బరి చెట్లు అలాగే పొలాలు చూడడానికి అన్నీ కూడా ఎంతో అందంగా కనపడుతున్నాయి కదండి.
పసివేదల స్టేషన్ క్రాస్ చేస్తున్నామండి. ఈ ట్రైన్ జర్నీ మనం ఉదయాన్నే 5 గంటలకు ముందే స్టార్ట్ చేసాం కదండి. అందుకని విజయవాడ నుండి కొన్ని స్టేషన్లు మనకి వీడియో తీయడం కుదరలేదండి. ఎందుకంటే అప్పటికే చీకటిగా ఉంది, వీడియోలో సరిగా కనపట్లేదు. అందుకని చెప్పి అవన్నీ తీయడం కుదరలేదండి. అదే స్టార్టింగ్ అయితే తీసాను, కాకపోతే అక్కడ నుండి చీకట్లో మనకి ఏం కానరాలేదు. అందుకని మిగతాయి పవర్పేట నుంచి కంటిన్యూ చేసుకుంటూ తీసుకొచ్చానండి ఈ వీడియో. ఇప్పుడు మన జర్నీలో మనం ఎంటర్ అయింది కొవ్వూరు స్టేషన్ అండి. ఇది కొవ్వూరు తర్వాత గోదావరి బ్రిడ్జి పైకి వెళ్తామండి. ఇప్పుడు మన ట్రైను రాజమండ్రి గోదావరి బ్రిడ్జి పైకి ఎంటర్ అయ్యిందండి. నేను లాస్ట్ చివరి బోగిలో ఉన్నాను. మీకు బ్రిడ్జి కనపడుతుంది చూడండి. మనకి దగ్గరలో ఇంకో బ్రిడ్జి కనపడుతుంది కదండి. ఈ బ్రిడ్జి బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి అండి. ఇది దూరంగా ఇంకో బ్రిడ్జి కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జి కింద నుంచి ట్రైన్లు వెళ్తాయి, పైన ఏమో రోడ్ రవాణా అండి. ఇప్పుడు మనం వేరే బ్రిడ్జి మీద ఉన్నాం. ఈ బ్రిడ్జి కూడా చాలా బాగుంటుందండి. ఇది పైనుండి రింగుల టైప్ లో ఉండి దానికి రోప్స్ ఉంటాయండి. అలాంటి బ్రిడ్జి ఇది. మీకు అవకాశం ఉంటే చూపించడానికి ట్రై చేస్తాను ఈ బ్రిడ్జిని కూడా. ఈ రాజమండ్రి గోదావరి మధ్యలో చేపలు వేటాడే బోట్లు ఉన్నాయి చూడండి. అక్కడ ఈ మధ్యలో ఒక ఐలాండ్ లా ఉందండి. ఇక్కడ ఆల్రెడీ ఈ చేపలు వేటలాడే వాళ్ళు ఉంటారనుకుంటా. ఇక్కడ కొత్త బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్తుందండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. పైన వెహికల్ కూడా వెళ్తున్నాయి, కనపడుతున్నాయి అనుకుంటున్నా మీకు. రాజమండ్రి గోదావరి దాటేసి రాజమండ్రిలోకి ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు ఈ రాజమండ్రి గోదావరి దగ్గర ఉన్న పుష్కర్ ఘాట్లు అండి ఇవన్నీ. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర పెద్ద శివలింగం ఉన్నది చూడండి. ఈ శివలింగం దాటాక రాజమండ్రి సిటీ ఎంటర్ అవుద్ది. ఇదేనండి సిటీ. నెక్స్ట్ మనం గోదావరి స్టేషన్కి ఎంటర్ అవుతాం. కనపడేదే గోదావరి స్టేషన్ అండి ఇది. ఇక నెక్స్ట్ రాబోయేది రాజమండ్రి అండి. ఇక డైరెక్ట్గా రాజమండ్రికి వెళ్దాం. వీడియోస్ అన్నీ తీస్తున్నా కానండి, వీడియోస్ పూర్తిగా చూడలేదండి మీరు. వీడియోస్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకోసం కష్టపడి ఈ వీడియోస్ అన్నీ తీసి చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ నుండి మనం డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి ఈ వీడియో అక్కడ ఎండ్ చేస్తానండి. ఇదంతా రాజమండ్రిలో ఉన్న వ్యూ మొత్తం అండి ఇది. ఇక మనం ఇప్పుడు స్టేషన్కి ఎంటర్ అయ్యాము. ఇదే రాజమండ్రి స్టేషను. ఇప్పుడు ట్రైన్ ఇక్కడ దిగి ఒకసారి స్టేషన్ మొత్తం చూసుకొని బయటికి వెళ్దామండి. మనం ట్రైన్ దిగిపోయామండి. ఇప్పుడు స్టేషన్ బయటికి వెళ్దాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ప్రతి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి. మన స్టేషన్ బయట ఉన్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.